హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం మొత్తం సాక్షాత్ ఒక దేవాలయంగా మారింది. ఈరోజు కోటి దీపోత్సవం 4వ రోజు కావున శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నారు. పీఠాధిపతుల వేద మంత్రాలతో మంత్రోచ్చారణల మధ్య వేదం పండితులతో ఆశీర్వచనాలతో దివ్యమైన వాతావరణం అయితే నెలకొంది. అలాగే భక్తులు కూడా దూర ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. మనతో పాటు కూడా కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ కోటి దీపాలను వెలిగించి స్వామివారి కృపకు పాత్రలు అవటానికి వచ్చారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్. ఎక్కడి నుంచి వచ్చారు? కొంపల్లి నుంచి వచ్చాము మేము. ఓకే, కోటి దీపోత్సవంకి ప్రతి సంవత్సరం వస్తుంటారా? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వచ్చాము, మళ్ళీ ఇయర్ వచ్చాము. చాలా బాగా అనిపించింది, అందుకే వచ్చాము మళ్ళీ. ఓకే, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడే వచ్చాము కదా, ఏర్పాట్లన్నీ చాలా బాగుంది. చాలా బాగున్నాయి. నేను ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. ఈ ఇయర్ 30 మెంబర్స్ని తీసుకుని వచ్చాను. అసలు శివుడు ఇక్కడే ఉన్నాడా అనిపిస్తుంది. అసలు శివుడు ఇక్కడే ఉన్నాడని అందరినీ చాలా చెప్పి తీసుకుని వచ్చే ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగా చేశారు. ప్రజలకి ఏం ప్రాబ్లము లేదు. ఇంత బాగా చేయడం అనేది చాలా గ్రేటు. ఈ దీపాల్లో ఒక్క దీపం వెలిగిస్తే చాలు, మేము కోటి దీపాలు వెలిగించినంత ఆనందంగా ఉంది. చాలా బాగున్నాయి. కోటి దీపోత్సవం నిర్వహణలో ఆ దంపతులిద్దరికి ఏం చెప్తారు? నరేంద్ర చౌదరి గారి దంపతులకి వాళ్ళిద్దరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరి వీళ్ళందరి ఆశీస్సులకు ఉండాలి. ఇంకా చాలా బ్లెస్సింగ్స్ ఉండాలి వాళ్ళకి. ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఆ దంపతులకి ఇంకా మేము చెప్పలేము అనే మాటల్లోని ఆ శివయ్య వాళ్ళకి ఇంత అనుగ్రహం ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉండాలి వాళ్ళైతే. రైట్, భక్తి టీవీ కోసం ఏం చెప్తారు? భక్తి టీవీ ఎంత బాగా అరేంజ్ చేస్తున్నారంటే అన్ని ఛానల్స్ చాలా చేస్తుండొచ్చు, కానీ ఈ కోటి దీపోత్సవంది చాలా పెద్ద లెవెల్లో చేస్తున్నారు. అసలు చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ, సంతోషం అండి. నమస్తే అమ్మా. నమస్తే, బాగున్నామండి. బాగున్నారా? బాగున్నాము. ఓకే, కోటి దీపోత్సవంకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఇదే ఫస్ట్ టైం అమ్మా రావడం. ఇదే ఫస్ట్ టైమా? ప్రతి సంవత్సరం వస్తామా. చాలా బాగా చేస్తున్నారు. ఇంతమందికి ఇంత అరేంజ్ చేస్తున్నారంటే చాలా కష్టం. చాలా బాగా చేస్తున్నారమ్మా. అంటే ఈ ఉత్సవ మూర్తులను తిలకించడం, అలాగే ఆ మహాభాగ్యాన్ని ఇక్కడ మనకి అవకాశం వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, చూడడం చాలా బాగుంది. నరేంద్ర చౌదరి గారికి ధన్యవాదాలండి. ఈ ప్రోగ్రాము మా అందరికీ కనుల విందుగా చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జీడిమెట్ల. ఓకే, జీడిమెట్ల నుంచి ట్రాఫిక్ లో స్వామివారి కృప కోసం ఇంత దూరం వచ్చారు. అవునండి, ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుందండి, సంతోషం అనిపిస్తుంది. కార్తీక మాసంలో ఈ ప్రోగ్రాము చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయండి. అందరు ఇంత మందికి బాగా చేయడం చాలా బాగుంది. ఇంత బాగా దేవుణ్ణి దర్శించుకోవడం కూడా మాకు చాలా బాగుంది. చాలా సంతోషం. ఆ శివయ్య అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని భక్తి టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చాలా ఓకే, ఈ కళ్యాణ ఘట్టాలను అలాగే ఈ ప్రత్యేక పూజల్ని చూసే మహాభాగ్యం మీకు కలుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. వి రియలీ ఫీల్ చాలా బ్లెస్డ్గా. మేము ఇంకా ఫ్రెండ్స్ BVRIT రీసెంట్లీ పాస్డ్ అవుట్, సో కలిసి వద్దామని అనుకున్నాం. మా ఫ్రెండ్ ఫస్ట్ టైం అనమాట. నేను ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చాలాసార్లు వచ్చా, డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చా. సో వి ఫీల్ బ్లెస్డ్ అనమాట. చాలా ఆల్రెడీ మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేశారన్నమాట. ముస్నూరి అకాడమీ డాన్స్ అండ్ ఆర్ట్స్, ఇందిరా టీచర్. యాక్చువల్లీ లేరు ఇప్పుడు ఆమె, బట్ వి ఆల్రెడీ పర్ఫార్మ్. సంతోషం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఇయర్స్ నుంచి వస్తున్నారు. ఇది ఫస్ట్ టైం రావడము. ఈ డెకరేషన్ అంతా చూస్తే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. నేను 3 years నుంచి కంటిన్యూస్ వస్తున్నా. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ డాడీని తీసుకొస్తా. ఈసారి డాడీ రాలేదు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ ఆధ్యాత్మిక తేజోమయాన్ని ఉత్సవాన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. మేము 3 years నుంచి కంటిన్యూస్ వస్తున్నామండి. చాలా హ్పీగా ఉంది మాకు. ఇలాంటి కార్యక్రమం ఆధ్యాత్మికంగా చూడడానికి కూడా కన్నుల భాగ్యం ఉండాలి. అంత అద్భుతంగా నరేంద్ర చౌదరి గారు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా ఏర్పాటు చేశారండి. వాళ్ళిద్దరికి పుణ్యదంపతులకి నమస్కారాలు. భక్తి టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? రోజు భక్తి టీవీ మార్నింగ్ 5 నేను లేవగానే పెడతాను. మళ్ళీ 8:30 వరకు మా ఇంట్లో భక్తి టీవీ. ఏ ప్రోగ్రామ్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు అదే అండి, పొద్దుట హారతి ఇస్తారు కదండి, సోమనాథ హారతి, అది చూస్తాను. పొద్దుటే సూర్యుడిది వస్తుంది కదండి, అది
కంటిన్యూ నారాయణ స్తోత్రాలు అవన్నీ కంటిన్యూ చూస్తానండి. ఓకే, మరి ఈ కోటి దీపోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి గారికి మీరు ఏం చెప్తారు? ఆయనకే మనం చెప్పేంత లేదు కానండి, కానీ ఆయన చేసిన దానికి మేము ఎంతో రుణపడి ఉంటామని అనిపిస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అలా చాలా సంతోషం అండి. ఆ శివయ్య అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని భక్తి టీవీ ఎన్టీవీ కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి, చాలా ముందుకు సాగాలి. మన హిందుత్వం, మన సనాతన ధర్మం ముందుకెళ్ళాలని మేము నరేంద్ర చౌదరి గారిని చాలాగా ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము. మీరు ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరందరూ? సూపర్ ఉన్నామండి. ఈ కోటి దీపోత్సవంలో కోటి వెలుగులతో అలా మీ ముఖ చిత్రంలోనే అర్థమవుతుంది. అవును మేడం, మేము వచ్చింది 1:30కి మేడం వచ్చి ఇక్కడ అంతా సేవ చేసాము, ఫుల్ డెకరేషన్ కూడా చేసాము. చాలా బ్లెస్డ్ అండ్ లక్కీ ఫీల్ అవుతున్నాము. దిస్ ఈజ్ ది 4th టైం ఐఎమ్ కమింగ్ టు దిస్ ప్రోగ్రామ్. చాలా బాగుంది, అసలు కైలాసంలో వెళ్ళినట్టే అనిపిస్తున్నది మేడం. అంటే ఒక రోజు ఒక పెళ్లి చేయడానికి చాలా వ్యయం ఖర్చు అవుతుంది, చాలా కష్టపడాలి. అలాంటిది ఈ కోటి దీపోత్సవంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు, ఏం చెప్తారు దీని గురించి? ఈ క్రెడిట్ అంతా మేడంకే పోతుంది, మేడం నరేంద్ర రెడ్డి సార్కే పోతుంది. ఇంత బాగా డెకరేషన్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేయడం అనేది చాలా మంచి పని చేస్తున్నారు. అందరి సృష్టిలో అందరు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మహాదేవ్ కృప అందరి మీద ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి ఆయన మీద. భక్తి టీవీ కోసం ఏం చెప్తారు? భక్తి టీవీ చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తుంది. నిజంగా చెప్పాలని మేడం, నాకు 3-4 ఇయర్స్ నుంచి తెలుసు ఈ ప్రోగ్రాము. ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను ఎలా ఉంది ఏంటని. ఒకసారి వచ్చినాక మేము అడిక్టెడ్ అయిపోతున్నాము. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఓన్లీ 1 డేన రావాలని చాలా కోరికతో వచ్చిన మేడం. ఇంట్లో అన్ని పనులు పొద్దున చేసేసుకొని 1:30కి షార్ప్ కార్ మాట్లాడుకొని ఇక్కడ వచ్చి ఫుల్ డెకరేషన్ చేసేసుకొని మళ్ళీ మా కోసం ప్లేస్ వెతుక్కొని కైలాసంలో వచ్చినట్టే అనిపిస్తుంది మేడం నిజంగా. ఓకే, ఒక్కరోజు మన ఇంటికాడ పండుగ జరిగితేనే చాలా సంతోషంగా ఉంటాం. అలాంటిది 13 రోజులు ఈ కోటి దీపోత్సవం పండగల నెలకొంటుంది వాతావరణం అంతా. ఎలా అనిపిస్తుంది? బాగుంటుందండి. అసలు రోజు 6 o'clockకి టీవీ ఆన్ చేసినామంటే మేము 11:30 వరకు చూస్తూ ఉంటాము. బాగుంది ప్రోగ్రామ్, చాలా బాగా చేస్తున్నారు. 13 ఇయర్స్ నుంచి భక్తి టీవీ చూస్తున్నాం కాబట్టి 2 times నేను రావడం ఇక్కడికి. లాస్ట్ 4 years ముందు వచ్చాం, మళ్ళీ ఇప్పుడే వచ్చాను. అసలు మేము వస్తామని అనుకోలేదు మేడం, అన్ప్లాన్ మేడం. యాక్చువల్లీ మేము ఇక్కడ వస్తామని కూడా ఎవ్వరు అనుకోలేదు, కానీ శివుడే మమ్మల్ని రప్పించుకున్నట్టు అనిపిస్తుంది నాకు. మహాదేవ్ స్వామివారే మిమ్మల్ని మమ్మల్ని రప్పించుకున్నారు, మీరు రావాలనుకున్నారు, మేము వచ్చినాం మేడం. చాలా సంతోషం. ఆ శివయ్య అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని భక్తి టీవీ కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి మేడం, ఆయన ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మహాదేవ్. ఏడాదంతా రావాల్సిన పుణ్యం ఒక కార్తీక మాసంలోనే వస్తుందని మన పెద్దలు అంటూ ఉంటారు. అందులోని భాగంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి ఎన్టీఆర్ స్టేడియం మొత్తం సందడిగా ఉంది. రండి ఇక్కడ భక్తులతో మాట్లాడి వాళ్ళ అనుభవాల్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? భవానీ అండి. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా కోటి దీపోత్సవానికి? లేదండి, ఈసారి ఫస్ట్ టైం వచ్చాను. చాలా మంది చెప్పారు. ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. మేము ఎక్కడికో వచ్చామన్నట్టుగా ఫీలింగ్స్ వస్తుందండి. చాలా బాగా అనిపిస్తుంది. భక్తి టీవీ ఫాలో అవుతారా? ఫాలో అవుతామండి, కంపల్సరీ ప్రతి ఏడాది వస్తామని అనుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బోరబండ నుంచి. బోరబండ నుంచి వచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా కోటి దీపోత్సవం? లేదు, ఫస్ట్ టైం అండి. ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు? చాలా బాగుంది. చాలా బాగుందా? ఇంకా ఏంటి కార్తీక మాసం గురించి, కార్తీక దీపం గురించి చెప్తారా? కార్తీక మాసం అంటే అందరికి ఇష్టమే, ఎంతో ప్రీతికరమైన, శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి అందరూ పూజ చేసుకోవాలని ఎంతో ఇష్టంతో వస్తారు కదా. అందులో మేము కూడా ఎంతో ఇంట్రెస్ట్గా రావాలని, చూడాలని. ఎప్పుడో టీవీలో చూడమే, ఫస్ట్ టైం ఇట్లా రావడం. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. డెకరేషన్ అది, ఏర్పాట్లు అవి డైలీ చూస్తుంటాం కదా, ఒకసారైనా రావాలని ఆశతో వచ్చాము ఇక్కడికి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబాద్ డిస్ట్రిక్ట్ గార్ల అండి మాది. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం వచ్చారా కోటి దీపోత్సవం? ఫస్ట్ టైం అండి, చాలా బాగుంది ఇక్కడంతా, చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ 2 కళ్ళు సరిపోవట్లేదండి ఇవి చూడడానికి మాకు. ఓకే అండి, కోలాటం వేయడానికి వచ్చారా? అవునండి. ఓకే, చాలా సంతోషం అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? అనసూయ. అనసూయ గారు, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా కోటి దీపోత్సవానికి? చాలా. ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం వేడుకలు? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం కంటే డిఫరెన్స్గా ఉంది. చాలా బాగుంది. ఓకే, ఏ ఘట్టం ఇష్టం మీకు? కోటి దీపోత్సవంలో జరిగేది ఏ ఘట్టం? అన్ని ఇష్టమే. అన్ని ఇష్టమేనా? ఎలా అనిపిస్తుంది ఇంత గొప్ప వేడుకలు జరుపుతున్న భక్తి టీవీ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఓకే,
థ్యాంక్ యూ అండి. సో ఎన్టీఆర్ స్టేడియం మొత్తం భక్తులతో సందడిగా ఉంది. రండి వాళ్ళ అనుభూతుల్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము చక్రీపురం నుంచి ఈసీఎల్ దగ్గర ఉంటామండి. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు? ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఓకే, ఏ ఘట్టం ఇష్టం మీకు? కోటి దీపోత్సవంలో జరిగేది ఏ ఘట్టం ఇష్టం? ఒక్కొక్కసారి ఒక్కొక్క ఘట్టానికి వస్తాను. లాస్ట్ ఇయర్ జ్వాలా తోరణానికి వచ్చాను, ఓకే ఈసారి ఇప్పుడు వచ్చాను. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఏర్పాట్లు అంతా? ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ కన్నా చాలా బాగా ఉందండి. చాలా బాగున్నాయా? చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు పార్వతి. ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటారా? 3 సంవత్సరాల నుంచి పెట్టినప్పటి నుంచి వస్తున్నాం. వావ్, సూపర్. చాలా బాగా చేస్తున్నారు. నరేంద్ర చౌదరి అన్న చాలా బాగా చేస్తున్నారు. ఓకే. మాకు చాలా ఆనందమే వస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత గొప్ప ఈవెంట్ చాలా జరుగుతున్నారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రం చాలా బాగా ఉంది. మాకు ఎక్కడికి వెళ్ళటం లేదు. ఈ టైం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఈ కార్యక్రమంలో ఎప్పుడు పాల్గొందామా అన్నట్టుగా మాకు అసలు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దాంట్లో నేను ఇక్కడ హిమాయత్ నగర్లో ఉంటాను. ఎక్కడికి ట్రాన్స్ఫర్ మా వారికి రిటైర్ అయ్యారు ఇక్కడ ఉండగానే. అటువైపు హైటెక్ సిటీని వైపు కొనుక్కున్నాం కానీ అయినా ఇక్కడ ఈ కార్యక్రమాలు మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా, ఇందులో ఎప్పుడు చాలా సంతోషం. చాలా సంతోషంగా ఉంది. ఉండాలని ఆయన ఇంకా ప్రతి సంవత్సరం ఇలా చేయించాలని మమ్మల్ని ఇలాగే ఈ కార్యక్రమంలో మాకు పాల్గొనే అవకాశం మాకు దక్కినందుకు మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాము. చాలా చాలా ఆనందంగా ఉంది. సంతోషం అండి. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు వరలక్ష్మి. ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం 13 ఏళ్ల నుంచి నేను వస్తున్నాను. ఓకే. అయితే లక్ష దీపాల దగ్గర నుంచి కోటి దీపాల వరకు 13 ఇయర్స్ బట్టి నేను ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడే శ్రీచక్రం దగ్గరే చేస్తుంటాం అనమాట. ఓకే, చాలా సంతోషం అండి. నేను వచ్చేది మల్కాజ్గిరి నుంచి వస్తాను. మల్కాజ్గిరి నుంచి వస్తుంటారు. మల్కాజ్గిరి నుంచి. ఓకే, ఏది ఏం ఘట్టం ఇష్టం మీకు? భక్తి కోటి దీపోత్సవం. కోటి దీపోత్సవంలో ఇక్కడ ముఖ్యంగా మనకి కళ్యాణాలు చాలా అద్భుతంగా చూపిస్తారు. మనము అక్కడికి వెళ్ళిన తీర్థయాత్రలకు వెళ్ళినా మనం అలాంటి కళ్యాణాలు చూడలేము. దానికోసంగా మేము ఈ 13 రోజులు ఈ 15 రోజులు మేము ఎక్కడికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఈ కళ్యాణాలు చూడడం కోసమే ఇక్కడికి వస్తాము. పైగా ఇక్కడ మేము శ్రీచక్రాల దగ్గర మేము ఈ డెకరేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. మేము ఇంటి దగ్గర కూడా ఇలాగే చూసి పండగలప్పుడు మేము ఇలాగే చేసుకుంటాము. ఇంత అద్భుతంగా ఇక్కడ చేస్తున్నప్పుడు మనం వేరే ఊర్లకి వెళ్ళి టూర్లు అంటే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలా అనిపించట్లేదు అనమాట. ఇక్కడ అంత అద్భుతంగా ఇక్కడ చాలా బాగా అన్ని కళ్యాణాలు ఇక్కడే చూపిస్తున్నారు. నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి మేడంకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మలక్పేట్ టీవీ టవర్ నుంచి వచ్చాను. నా పేరు రేవతి. ఓకే, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా కోటి దీపోత్సవానికి? ప్రతి సంవత్సరం వస్తాము. ఇంకోటి శ్రీ యంత్రం ఇక్కడ మా అక్కగారే వేస్తారు. ఈరోజు సరస్వతి యంత్రం, మొన్న శ్రీ యంత్రం వేసింది. మేము 12:30 నుంచి ఇక్కడే వచ్చి చేస్తాము. మా అక్క వేస్తే మేము అన్ని డెకరేషన్ చేస్తుంటాము. ఓకే, ఎలా అనిపిస్తుంది అసలు మొత్తం ఏర్పాట్లు? ప్రతి సంవత్సరం వస్తా అంటున్నారు, ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం ఒక కొత్తదనంగా అనిపిస్తుందండి. ఇలా ఏదైనా మేము తీర్థయాత్రలో పోతే కూడా ఇలా మంచిగా చూస్తామని అనుకోలేదు. ఈడంటే మా ఇంట్లో జరుగుతున్నట్లే అనిపిస్తుంటుందండి. ఓకే, ఇంత గొప్ప మహా వేడుకలు జరుపుతున్న వారికి, భక్తి టీవీ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి ఆయుర ఆరోగ్యాలతోని ఎప్పుడు ప్రతిసారి ఇలాగే చేస్తుండాలి. ఇంకోటి జనాలకు హైందవ దైవం గురించి తెలిసడము కూడా ఈ కోటి దీపోత్సవం గురించే చాలా మటుకు తెలుస్తుంది. ఇంకా బాగా జరుగుతుందండి. ఇట్లా ఎక్కడ జరగలేదు. ఫస్ట్ మన హైదరాబాద్లోనే నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు చేస్తున్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు అండి.